మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం' మా అందరికీ నీవే రక్ష అన్న పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు భగవంతుడు, మాయ సమపాళ్లలో ఉన్న కాశ్మీర్. భూమి మీద స్వర్గం ఎక్కడైనా ఉందా అనే ప్రశ్న వేసుకుంటే భూతల స్వర్గం కాశ్మీర్ అనాలి నేటికి కూడా. జీవితంలో కాశ్మీర్‌ని ఒక్కసారైనా చూడాలనుకునేవారు చాలా మంది ఉంటారు. భారతదేశ శిఖరాగ్రాన హిమాలయ పర్వత సానువుల్లో ఒదిగి ఉన్న చిన్న రాష్ట్రం కాశ్మీర్. ఈ రాష్ట్రానికి దక్షిణాన హిమాచల్ ప్రదేశ్, తూర్పు, ఉత్తర భాగాలలో చైనా దేశం, పశ్చిమాన పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. కాశ్మీర్ లాంటి అందమైన సుందర ప్రాంతం యావత్తు ప్రపంచంలోనే లేదని మెహర్ బాబా కితాబిచ్చారు. 1933 ఏప్రిల్ 23న ఒక సందర్భంలో తన మండలి వారితో మాట్లాడుతూ కాశ్మీర్ ఒక దివ్య ధామం అని కొనియాడారు. ఇదొక అద్భుత ఆధ్యాత్మిక ప్రాంతమని బాబా అన్నారు. ఇక్కడ భగవంతుడు, మాయ సమపాళ్లల్లో ఉన్నాయి అన్నారు. నేటితో పోల్చుకుంటే ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజుల్లో అంటే 1929, 1944 నడుమ మెహర్ బాబా కాశ్మీర్‌ను 5 సార్లు సందర్శించారు. బాబాతో పాటు స్త్రీ, పురుష మండలి సభ్యులు ఎలిజబెత్ పాటర్సన్, రానో గెలి వంటి పాశ్చాత్య ప్రేమికులు బాబా వారి పర్యటనలో పాల్గొన్నారు. కాశ్మీర్‌లో బాబా ప్రధానంగా 5గురు మస్తులతో సాంగత్యం చేశారు. ఇక్కడ ఆయన అనేక ఆధ్యాత్మిక మర్మాలను వివరించారు. జీసస్ క్రీస్తుకు సంబంధించి యావత్ ప్రపంచానికి తెలియని అనేక విషయాలు బాబా ప్రకటించారు. శ్రీనగర్‌కు సమీపంలో ఉన్న హర్వాన్ గ్రామ సమీపంలో ఉన్న కొండపైన యేసు ప్రభువు సమాధి ఉంది అని బాబా ప్రకటించారు. హర్వాన్ గ్రామ చుట్టుపక్కలనే ఉన్న కొండల్ని కుర్రకారు కూడా ఎక్కలేనంత కష్టంగా ఉన్నాయి. అలాంటి కొండలపైన జీసస్ సమాధికి చేరువలోనే బాబా ఏకాంతవాసం జరిపారు. పాలిస్తానీలో జీసస్‌కి శిలువ వేసిన 3 రోజుల తర్వాత జీసస్ తన ఇద్దరి శిష్యులతో కలిసి తూర్పు తూర్పుకు ప్రయాణిస్తూ ఇండియాకు వచ్చారని, ఆ పిదప బర్మా దేశంలోని రంగూన్‌కి కూడా వెళ్లారని బాబా ప్రకటించారు. అంతేకాదు ఇండియాలో రామేశ్వరం, వారణాసి, ద్వారక తదితర ప్రదేశాలను కూడా జీసస్ సందర్శించారని బాబా చెప్పారు. కష్కక్ మస్త్ అలాగే శ్రీనగర్ పట్టణంలో కష్కక్ అనే మస్తుతో బాబా సాంగత్యం చేశారు. అతడు జలాలి స్థాయికి చెందిన మస్తు. ఆయన 6వ భూమికలో ఉన్నాడని బాబా ప్రకటించారు. ఆ మస్తు నేడు లేడు కానీ శ్రీనగర్‌కు చెందిన బాబా ప్రేమికులకు ఆయన మనవడు ఎంతో సహాయం అందజేస్తూ ఉన్నాడు. ఆయన పేరు రతన్ లాల్ మల్లా. ఆయన బాబా ప్రేమికులకు సహాయం చేయడమే కాదు, ఆయన తన కుటుంబంతో కలిసి గత 2 ఏళ్లలో మెహరాబాద్‌కు 2 సార్లు వచ్చాడు. మెహరాబాద్‌లో బాబాను దర్శించుకున్నాడు. అవతారుని 50వ అమరతిథికి కూడా రతన్ లాల్ తన కుటుంబంతో మెహరాబాదు హాజరయ్యాడు. కష్కక్ మస్తు గురించి చెబుతూ ఆయన ఎంతో కోపంగా ఉండేవాడని గుర్తు చేసుకున్నాడు. మస్తులలో జలాలి రకపు మస్తులు కోపం ఎక్కువగా ఉంటుందని బాబా పలు సందర్భాలలో చెప్పారు. 6వ భూమికలో ఉన్న కష్కక్ మస్తు ఆశీస్సుల కోసం దూర ప్రాంతాల నుండి కూడా నిత్యం ఎందరో భక్తులు వచ్చేవారని, వారు ఏదైనా దక్షిణగా నగదు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ ఇస్తే వాటిని తృణప్రాయంగా చూసేవాడని, వాటిని తీసుకోవడానికి నిరాకరించేవాడని రతన్ లాల్ చెప్పాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నా ఒక ముఖ్యమైన విషయం రతన్ లాల్ ఇలా అన్నాడు. భారత స్వతంత్ర సమయంలో కాశ్మీర్ మహారాజుగా ఉన్న హరిసింగ్ కష్కక్ మస్తు ఆశీస్సుల కోసం తరచూ వచ్చేవాడని రతన్ లాల్ చెప్పాడు.
మహారాజా హరిసింగ్‌కు చాలా కాలం సంతానం లేదని, పిల్లల కోసమేమో అన్నట్టు ఆయన 4 సార్లు వివాహం చేసుకున్నాడని చరిత్ర పుటాలు తిరిగేస్తే తెలుస్తుంది. మహారాజుకు కష్కక్ మస్తు ఆశీస్సులతోనే ఒక పిల్లవాడు కలిగాడని వారి నమ్మకం. ఆయనే నేడు ఈ ప్రాంత ప్రముఖ రాజకీయ నాయకుడు కరణ్ సింగ్ అని ఆయన చెప్పాడు. కాశ్మీర్ రాష్ట్ర ప్రథమ గవర్నర్‌గా శ్రీ కరణ్ సింగ్ ప్రఖ్యాతి. ఇంతకీ మహారాజు సంగతికి వస్తే కష్కక్ మస్త్ స్వామీజీకి దక్షిణగా మహారాజ్ తన వంతుగా ఆర్థిక సహాయం ఇవ్వబోయాడని, దాంతో "నీవనుకున్న పని అయ్యింది. ఇక వెళ్ళిపో" అని మస్తు కోపోద్రిక్తుడయ్యాడని, తన చిన్నతనం జ్ఞాపకాలని రతన్ లాల్ గుర్తు చేసుకున్నాడు. కాశ్మీర్ పర్యటనలో ఇలాంటి విషయాలు ప్రోగు చేస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. జీసస్ సమాధి. హర్వాన్ కొండపై ఏ యేసుకు ఎక్కడ సమాధి చేశారో ఎవరికీ తెలియదు. బాబా ఎన్నడూ ఫలానా ప్రదేశమని ఇదమిద్దంగా ఏ కారణం చేతనో చెప్పలేదు. ఈ ప్రాంతాన్ని బాబా ప్రేమికుడైన డాక్టర్ హెచ్.పి. భరూచా 1970వ దశకంలోనే సందర్శించి తన పర్యటన విశేషాలను ఒక డైరీలో పొందుపరిచాడు. హర్వాన్ కొండల ప్రాంతంలో అనేక బుద్ధుని శిలాశాసనాలు ఉన్నాయి. ఈ ప్రాంగణాన్ని భారత ప్రభుత్వం ఒక రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. డాక్టర్ భరూచా డైరీల ఆధారంగా క్రీస్తు సమాధిని సందర్శించడానికి ప్రయత్నించిన వారెవ్వరికీ సరైన అడ్రస్సు చిక్కలేదు. అయితే ఇటీవల కాశ్మీర్‌ని సందర్శించిన కొంతమంది ప్రేమికులకి ఈ కొండల శిఖరాగ్రాన దూరం నుండి అవతారుని ముఖ చిత్రం చాలా స్పష్టంగా కనిపించింది. అయితే విచిత్రంగా బాబా వారి ముఖ చిత్రం ఆ కొండలపై ఏ ఒకటో రెండో చోట్లనే కాదు సుమి, హర్వాన్ కొండపై పలు ప్రాంతాలలో కనబడింది. అంటే సర్వత్రా నేనున్నానని అవతారుడు చెబుతున్నాడన్నది మా అభిభావన. ఇలా అనేక మాటల్లో చెప్పలేనన్ని విశేషాలు కాశ్మీర్ పర్యటన ధామంలో ముడిపడి ఉన్నాయి. కాశ్మీర్‌ను సందర్శించాలనుకోవడం అవతారుని తరగని ఆధ్యాత్మికతను అందరికీ పంచిపెట్టడమే అవుతుంది. జై బాబా! ఇక కాశ్మీర్‌లో అవతారుడి పర్యటన ఇదేంటో తెలుసుకుందాం. అవతారుడు తన దైవీ ప్రణాళికలో భాగంగా 1929 నుండి 1944 నడుమ 5 సార్లు కాశ్మీర్‌లో పర్యటించారు. మొదటిసారి 1929 జూలై 30 నుండి ఆగస్టు 11 వరకు ఉన్నారు. రెండవసారి 1930 జూన్ 23 నుండి జూన్ 28 దాకా ఉన్నారు. మూడవసారి 1933 ఏప్రిల్ 18 నుండి 24 వరకు ఉన్నారు. నాలుగవసారి 1944 సెప్టెంబర్ 2 నుండి 9 వరకు ఉన్నారు. ఐదవసారి 1944 సెప్టెంబర్ 18 నుండి 21 వరకు బాబా కాశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో పర్యటించారు. మస్తులనే మత్తులతో బాబా సాంగత్యం చేశారు. మెహర్ బాబా తనతో పాటు స్త్రీ, పురుష మండలి వారిని, ఒక సందర్భంలో పాశ్చాత్య ప్రేమిక బృందాన్ని కూడా తనతో కాశ్మీర్ పర్యటనకు తీసుకెళ్లారు. మెహర్ బాబా ప్రథమ కాశ్మీర్ యాత్ర 1929 జూలై 30 నుండి ఆగస్టు 11 వరకు జరిగింది. దాని వివరాలు తెలుసుకుందాం. మెహర్ బాబా ప్రప్రథమంగా కాశ్మీర్ నగరంలోకి ప్రవేశించక పూర్వమే ఊరి అనే గ్రామంలో బాబా తన మండలి వారితో కొద్దిసేపు ఆగారు. అక్కడకు సమీపంలో ఒక కళ్ళు లేని అంధుడైన కుర్రవాడిని చూసి బాబా తమ కారుని అక్కడ ఆపమన్నారు. స్థానికులు అతన్ని భక్తి భావంతో ఆరాధిస్తారని ఆ పిదప మండలి వారు తెలుసుకున్నారు. ఆధ్యాత్మికంగా తనను ఉన్నత స్థానంలో ఉన్నాడని స్థానికుల నమ్మకం. బాబా అతడి దగ్గర ఒక్క క్షణం ఆగి ఒక నేత చేతిగుడ్డను అతడికి ప్రేమగా అందించారు. ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి నేరుగా శ్రీనగర్ చేరుకున్నారు.
శ్రీనగర్‌లో పర్యాటకులు అందరికీ ప్రధాన ఆకర్షణ దాల్ లేక్. మొఘలు సామ్రాజ్యంలో, అలాగే బ్రిటిషు వారి పాలనలో దాల్ లేక్ ఒక వెలుగు వెలిగింది. సుమారు 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ సరస్సు ఆ రోజుల్లో స్వచ్ఛమైన నీటితో ఉండేది. అయితే నేడు డ్ దాల్ లేక్‌లో నీరు హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ మాదిరిగా కాలుష్యానికి గురయ్యింది. దాల్ లేక్ ప్రత్యేకత మరొకటేమిటంటే, తేలియాడే భవంతుల మాదిరి పెద్ద హోటల్స్‌ను పోలిన దేవాదాయ కలపతో చేసిన పడవ ఇళ్ళు, హౌస్ బోట్స్ లెక్కకు మిక్కిలిగా అక్కడ కనిపిస్తాయి. ఒక్కొక్క పడవ ఇల్లు రమారమిన 20 అడుగుల పొడుగు, 7 అడుగుల వెడల్పుతో ఒక పెద్ద భవంతిని గుర్తు చేసేలాగా ఉంటుంది. కాశ్మీర్ వెళ్ళిన పర్యటకులకు నేటికి ఈ హౌస్ బోట్స్‌లో బస చేయడానికి ఇష్టపడతారు. అయితే బాబావారి పర్యటన విషయానికి వస్తే, బాబా బృందం కాశ్మీర్‌లో అడుగుపెట్టాక ఆ రోజు రాత్రి హౌస్ బోట్‌లోనే ఉండటానికి ముందుగానే నిర్ణయించుకున్నారు. అవతారుని విషయంలో ఒక ఆసక్తికర విషయాన్ని మనం గమనిస్తాం. అదేమిటంటే, బాబా మండలి బృందం డాల్ లేక్‌కు రావడానికి మునుపే, అంటే అంత క్రితం రోజు రాత్రి ఒక హౌస్ బోట్ యజమాని కుమారుడికి బాబా కలలో కనిపించారు. ఆ కుర్రవాడి వయస్సు 4 సంవత్సరాలు. బాబా అతడికి కలలో, "నేను భగవంతుడిని. రేపు మీ ఊర్లో ఉండటానికి వస్తున్నాను" అని చెప్పారు. ఆ కుర్రవాడు నిద్ర లేస్తూనే ఆనందంతో తాను భగవంతుణ్ణి చూశానని తన తల్లికి చెప్పాడు. అయితే ఆ చిన్నవాడితో అలాగా అని మరేమీ మాట్లాడకుండా నవ్వుతూ సరేలే అని మిన్నకుంది ఆ తల్లి. అయితే ఎప్పుడైతే బాబా దాల్ లేక్‌కు సమీపిస్తూ ఉన్నారో, బాబాను అంత క్రితం కలలో చూసి బాబాతో మాట్లాడిన కుర్రవాడు దూరం నుండి బాబాను చూసిన వెంటనే చూపిస్తూ, "నేను నిన్న రాత్రి కలలో చూసింది ఈయన్నే. ఈయనే ఆ భగవంతుడు" అని తన తల్లికి చెప్పాడు. ఆ పిదప ఆ తల్లి బాబాను సమీపించి తన కుమారుడికి కలలో కనిపించిన వైనాన్ని వివరంగా చెప్పింది. బాబా ఏమాత్రమూ ఎరగనట్టు, "ఓహో! అలాగా" అన్నారు. బాబా బృందం వీరి హౌస్ బోట్‌లోనే ఆ రాత్రి బస ఉన్నారు. ఆ మర్నాడు ఉదయాన్నే బాబా తన ఏకాంతవాసం కోసం ముందుగా నిర్ణయించుకున్న అనంతనాగ్, అక్కీబల్ అనే పట్టణానికి బయలుదేరారు. అక్కడికి మండలి సభ్యుడైన బువా సాహెబ్‌ను తగిన ఏర్పాట్లు చేయడానికై ముందుగా పంపించారు. ఆనాటి బ్రిటిషు ప్రభుత్వ నిర్ణయాల వల్లనో ఏమో అక్కడ బాబా ఏకాంతవాసానికి తగిన అనుమతి లభించలేదు. దాంతో పహాడీ మార్తాండ్ అనే కొండ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఒక ఎత్తైన కొండపైన బాబా ఏకాంతవాసం కోసం ఒక గుహను ఎంపిక చేశారు. ఆ పిదప కొండ దిగువన గలగల పారే నది ప్రవాహం పక్కన కూర్చొని బాబా తన దోసిళ్లతో నదిలోని నీళ్లను తీసుకొని తన పక్కనే ఉన్న పిల్లలకు, మండలి సభ్యులకు ఇచ్చారు. ఆ తర్వాత 1929 ఆగస్టు 3 శనివారం ఉదయం పహాడీ మార్తాండ్ నుండి బయలుదేరి శ్రీనగర్ పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్వాన్ అనే ప్రాంతానికి మధ్యాహ్నం 1:45 చేరుకున్నారు. శ్రీనగర్ పట్టణ శివార్లలో దాల్ లేక్‌కు సమీపంలో హర్వాన్ గ్రామం ఉంది. బాబా దాల్ లేక్ మీదుగా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సరస్సులో పని చేస్తూ ఉన్న పడవలు నడిపేవారు, ఇతర వ్యాపారస్తులు అనేక మంది బాబా వారి దర్శనానికై రోడ్డుకి ఇరువైపులా నిల్చున్నారు. బాబా వారికి తన సందేశంగా ఇలా అన్నారు: "భగవంతుడి ఎడల నమ్మకంగా ఉండండి. ఆయన నజర్ ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఆయన ఎవరిని మర్చిపోడు. మీరు కూడా భగవంతుడిని మర్చిపోవద్దు" అని ఒక చక్కని సంక్షిప్త సందేశం ఇచ్చారు. ఆ పిదప బాబా హార్వాన్ చేరుకున్నారు. హర్వాన్ గ్రామం చుట్టూతా ఎత్తైన పచ్చటి చెట్లతో నిండిన అనేక కొండలు ఉన్నాయి. అక్కడ బాబా ఎంచుకున్న ఒక కొండ పైన ఆగస్టు 7 నుండి ఏకాంతవాసం ఉన్నారు. ఈ సమయంలో బాబా తన మండలి వారికి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు ఇలా ఉన్నాయి:
ఆగస్టు 7 నుండి మండలి వారితో సహా ఎవ్వరూ బాబాను తాకరాదు. అలాగే బాబాను దర్శించుకోరాదు అన్నారు. బాబా ఏకాంతవాసం ఏర్పాటు చేసిన ప్రాంగణానికి కాపలాదారుగా ఉన్న గుస్తాజీ, బువా సాహెబ్లు తప్ప అన్యులెవరూ ఆ సమీపానికి కూడా రాకూడదు అని ఆదేశించారు. బాబాకు వచ్చిన ఉత్తరాలు, టెలిగ్రామ్‌లు మరి ఇతర సమాచారం సేకరించే మండలి సభ్యుడైన రంజు అబ్దుల్లా కూడా కేవలం గుస్తాజీ, బువా సాహెబ్‌లకు ఆయా టపాలా అందచేసి తక్షణం అక్కడి నుండి వెనుదిరగాలని బాబా ఆదేశించారు. బాబా ఎప్పుడైనా పిలిస్తే గుస్తాజీ, బువా సాహెబ్‌లు మాత్రమే బాబా ఎదుటకి రావాలి అన్నారు. ఆశ్రమ విద్యార్థి చోటా బాబాను కూడా ఎవ్వరూ తాకరాదు అన్నారు. అతను కూడా బాబాతో పాటు ఏకాంతవాస ప్రదేశంలో ఉంటాడు కానీ, అతడు తన ఆహారం, టీ తాగడానికై కొండ కిందికి వస్తాడు అన్నారు. అలాగే మెహరాబాద్ ఆశ్రమ బాలుడైన అగా అలీ, ఆలీ అక్బర్‌లు కూడా ఎవ్వరితో మాట్లాడరాదని, వారిని ఎవరు తాకరాదని బాబా ఆదేశించారు. ఆశ్రమ విద్యార్థులు ఉంటున్న గదికి ఎవ్వరూ వెళ్ళరాదని, అలాగే ఆశ్రమ విద్యార్థులు మండలి వారు ఉంటున్న గదులకు వెళ్ళరాదని బాబా ఆదేశించారు. ఇంత కఠిన నియమాల నడుమ హార్వాన్ కొండపై తొలిసారిగా చేపట్టిన ఏకాంతవాసం ముగించుకొని బాబా మెహరాబాద్‌కు ఆగస్టు 11న తిరిగి వెళ్లారు. ఇక కాశ్మీర్ ద్వితీయ పర్యటన 1930 జూన్ 23 నుండి 28 వరకు. మెహర్ బాబా కాశ్మీర్‌కు ద్వితీయ పర్యటనలో భాగంగా తన మండలి వారితో కలిసి 1930 జూన్ 19వ తారీఖు గురువారం నాడు ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు బయలుదేరారు. ఆ మర్నాడు ముర్రే అనే పట్టణాన్ని చేరుకున్నారు. శ్రీనగర్‌కు చేరుకునే ముందు ముర్రేలో బాబా బృందం 2 రోజులు విశ్రాంతి తీసుకున్నారు. 1930 జూన్ 23న సోమవారం నాడు వీరు శ్రీనగర్ చేరుకున్నారు. ఆ మర్నాడు ఉదయాన్నే మండలి సభ్యుడైన విష్ణు, రావు సాహెబ్‌లను హార్వాన్‌కు వెళ్లి అక్కడున్న పండిత్ అనే కుర్రవాణ్ణి తమతో తీసుకొని రమ్మన్నారు. అదే సమయంలో చాంజీ, ఆలీ అక్బర్‌లతో కలిసి శ్రీనగర్ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలకు వెళ్లారు. శ్రీనగర్‌లో ప్రధాన రహదారుల గుండా నడిచారు. ఈ సమయంలోనే రహమాన్, ఆదం అనే ఇద్దరు కాశ్మీర్ పిల్లలను చూసి వారిద్దరిని తమ బసకు తీసుకురమ్మని మండలి వారిని కోరారు. అలా వచ్చిన పిల్లలిద్దరికీ బాబా స్వయంగా క్యాబేజీ కూర వండి పెట్టారు. ఇది చూసిన ఆ చిన్నారులు, ఇంత పెద్ద ఆధ్యాత్మిక గురువు మాకు వంట చేసి పెట్టడమా అని ఆశ్చర్యపోయారు. బాబా వాళ్ళని కోప్పడుతూ ఏదైనా పనికొచ్చే పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడొద్దు అన్నారు. ఆ మర్నాడు సాయంత్రం స్థానికంగా ఉన్న పోలో గ్రౌండ్స్ కు వెళ్లారు. ఆ దరిమిలా జూన్ 27న కొండలు, కోనల నుండి జలజల పారే నీటితో నిండి ఉండే చష్మా షాహీ గార్డెన్స్ కు బాబా సందర్శించారు. ఆ సమయంలోనే రావు సాహెబ్, విష్ణు బాబా చెప్పిన పండిత్ అనే బాలుణ్ణి తీసుకొని వచ్చారు. బాబా ఆ కుర్రవాడిని పలకరించి ఆ పిదప కొద్దిసేపు మౌనంగా ధ్యానంలో ఉండమని చెప్పారు. ఆ తర్వాత అతగాన్ని హార్వాన్‌కు వెళ్ళమన్నారు. ఆ కుర్రవాడితో చాలా త్వరగా పని ముగించేశారని మండలి వారు ఆశ్చర్యపడ్డారు. ఇలా బాబా తన కార్యక్రమం ముగిశాక మెహరాబాద్‌కి జూన్ 28న తిరుగు ప్రయాణమయ్యారు. ఇక మెహర్ బాబా శ్రీనగర్‌కు తృతీయ పర్యటన 1933 ఏప్రిల్ 18 నుండి 24 వరకు. బాబా మండలి బృందం 1933 ఏప్రిల్ 18న మంగళవారం నాడు సాయంత్రం 5 గంటలకు శ్రీనగర్‌కు చేరుకున్నారు. హిమాలయ మంచు కొండల నడుమ నుండి ప్రయాణం చేయడం, మార్గంలో మంచు కొండ చర్యలు విరిగి పడడం వల్ల బాబా వారి కారు ప్రయాణం కొంత ఆలస్యమైంది. ఎత్తైన ఘాట్ రోడ్‌లో మంచు కొండల నడుమ ప్రయాణం చేస్తూ ఉంటే మండలి వారు కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. అయినా బాబాతో ప్రయాణం క్షేమకరం అని వారి నమ్మకం. ఏప్రిల్ 20న బాబా తన మండలి బృందాన్ని చష్మా షాహీ గార్డెన్స్ కు తీసుకెళ్లారు.
ఆ రోజు సాయంత్రం 2 బస్సుల్లో మండలి వారిని బాబా హార్వాన్‌కు తీసుకెళ్లారు. ఈ ప్రయాణంలో కొంతమంది పాశ్చాత్య ప్రేమికులు కూడా బాబా బృందంలో ఉన్నారు. హార్వాన్ చుట్టుపక్కల ఉన్న కొండలు, ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి మాటల్లో వర్ణించలేనంత ఆధ్యాత్మికత నిండి ఉన్న భూతల స్వర్గధామం హర్వాన్ అని కొనియాడారు. ఏప్రిల్ 24న శ్రీనగర్ నుండి ముర్రే పట్టణం మీదుగా నేడు పాకిస్తాన్ భూభాగంలో ఉన్న రావల్పిండి పట్టణానికి చేరుకున్నారు. అవతారుడి కాశ్మీర్‌కు 4వ పర్యటన 1943 సెప్టెంబర్ 2 నుండి 9. 1943 సెప్టెంబర్ 2న స్థానికంగా ఉన్న వేడిని తప్పించుకునేటట్లు చల్లదనం కోసం రైల్లో బాబా బృందం 4వసారి శ్రీనగర్‌కు చేరుకున్నారు. బాబాతో పాటు మెహ్రా, మణి, మెహ్రూ, రానో అలాగే పురుష మండలి నుండి చాంజీ, కాకబారియా, బైదుల్‌తో కలిసి బాబా శ్రీనగర్ వచ్చారు. కాశ్మీర్ నివాసి బాబా ప్రేమికుడైన దౌలత్ సింగ్ సహాయంతో దాల్ లేక్‌కు ఎదురుగా ఉన్న షామ్ హోటల్‌లో బాబా బృందం బస చేసింది. బాబా బృందం సెప్టెంబర్ 4న శ్రీనగర్ చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం నుండి బాబా మస్తుల సాంగత్యంలో బిజీగా ఉన్నారు. ఓ వారం రోజుల తర్వాత సెప్టెంబర్ 9న శ్రీనగర్ నుండి బయలుదేరి రావల్పిండికి వెళ్లారు. అవతారుని కాశ్మీర్ 5వ పర్యటన 1944 అక్టోబర్ 18 నుండి సెప్టెంబర్ 21. బాబా వారి 5వ కాశ్మీర్ పర్యటన ఈ అవతార కాలంలో ఆఖరిది అనాలి. ఈ పర్యటన ప్రభావం ఆనాడు జరుగుతూ ఉన్న రెండవ ప్రపంచ యుద్ధంపై తీవ్ర ప్రభావం చూపిందని బాబా ప్రేమికులు పేర్కొంటారు. ఎంతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అవతారుడు మానవాళికి మహోపకారం చేశారని వారు అంటారు. ఈ సమయంలోనే బాబా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్న చాంజీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 1944 అక్టోబర్ 25 శుక్రవారం తెల్లవారుజామున 5:30 బాబా నామస్మరణతో చాంజీ మూసిన కన్ను తెరవలేదు. 52 సంవత్సరాల వయస్సు గల చాంజీ ఉశ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి. అంత క్రితం జూన్ మాసంలోనే చాంజీతో బాబా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అహ్మద్‌నగర్, అలహాబాదులలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు నువ్వు బ్రతికి ఉంటే హాజరవుదువులే అని బాబా అన్నారు. ఆ తర్వాత బాబా మాటలకు అర్థం ఇదే కాబోలు అని తెలిసొచ్చింది. 1929లో బాబాతో హార్వాన్ ప్రయాణిస్తూ ఉన్న సమయంలో బాబా చాంజీ కేసి చూసి నీ సమాధి హార్వాన్‌లోనే ఉంటుంది అన్నారు. చాంజీ కూడా నేను చనిపోతే కాశ్మీర్‌లోనే చనిపోవాలని ఉందని, ఇక్కడ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందని అన్నాడు. ఏమైతేనేమి బాబా అతని కోరికను తీర్చినట్లయింది. బాబా ఇక్కడకు సమీపంలోని తులామూల్ గ్రామంలో ఉన్నత స్థాయిలో ఉన్న రహీం సాహెబ్, నవాబ్ షా మస్తులను కలిశారు. మన్గావ్ అనే ప్రాంతంలో పండిత్ కష్కక్ జలాలి మస్తుతో సాంగత్యం చేశారు. ఈ మస్తులతో సాంగత్యం పూర్తి అయ్యాక బాబా మాట్లాడుతూ 2 కొండలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకుంటాయి. అనంతరం 2గా విడిపోతాయి అన్నారు. ఈ 2 కొండల నడుమ ఉన్న మరో కొండ ఈ 2 కొండల నడుమ నిలిచిన తీవ్ర సమస్యకు మూల కారణమవుతుంది అని నేడు మనమందరము చూస్తున్న ఇండియా, పాకిస్తాన్ నడుమ ఉన్న కాశ్మీర్ గురించి భారతదేశానికి స్వతంత్రం సిద్ధించక ముందే చెప్పారు. కాశ్మీర్ జీసస్‌కి సంబంధించి ఒక రహస్యం. అదేంటో తెలుసుకుందాం. జీసస్‌కి సంబంధించి చాలా మందికి తెలియని ఒక రహస్యం ఉంది. జీసస్‌ని శిలువ వేశాక ఆయన చనిపోలేదు. శిలువ వేశాక ఆయన నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాడు కానీ చనిపోలేదు. మూడో రోజున ఆయన తిరిగి తన చైతన్యాన్ని పొందారు.
ఆ పిదప ఎవరు ఆయన్ని గుర్తుపట్టని రీతిలో కొంతమంది శిష్యులతో కలిసి పాలిస్తీనా నుండి తూర్పుకి ప్రయాణమై ఇండియాకు చేరుకున్నారు. దీన్నే క్రీస్తు పునరుద్ధానము, క్రీస్తు రిసెష రిసరెక్షన్ అంటారు. ఇండియాకు చేరుకున్నాక ఇంకా తూర్పున ఉన్న బర్మా, రంగూన్‌లలో కొద్ది రోజులు ఉన్నారు. ఆ పిదప అక్కడ నుండి ఉత్తరాన ఉన్న కాశ్మీర్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఈ భూమి మీద ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమం ముగిశాక నిర్వికల్ప సమాధిలోకి శాశ్వతంగా వెళ్లిపోయాడని బాబా వివరించారు. కాశ్మీర్‌లోని హార్వాన్ గ్రామంలో ఉన్న కొండలపై మెహర్ బాబా ఎంపిక చేసుకున్న ఎత్తైన కొండ ప్రాంతానికి జీసస్ క్రీస్తుతో సంబంధం ఉంది. జీసస్‌ను ఇక్కడున్న ఒక చిన్న గుహలో సమాధి చేశారని బాబా ప్రకటించారు. మరో సందర్భంలో అంటే 1933 ఏప్రిల్ 20వ తారీఖున మెహర్ బాబా తనతో పాటు కొంతమంది శిష్యుల్ని 2 బస్సుల్లో ఓ కారులో హార్వాన్ గ్రామానికి తీసుకెళ్లారు. స్థానికులు బాబాను గుర్తుపట్టని రీతిలో ఆయన తన దుస్తులు ధరించారు. ఆ పిదప హార్వాన్ కొండ దగ్గర బాబా తన శిష్య బృందాన్ని తీసుకెళ్లి 1929లో ఆ కొండపై తాను చేసిన ఏకాంతవాసం చేసిన ప్రదేశాన్ని చూపించారు. యేసుక్రీస్తుతో కాశ్మీర్ దాకా వచ్చిన ఆయన శిష్యులైన బారతోలోమ్యు, తాడియాస్‌లను హార్వాన్ కొండపైన ఫలానా ప్రదేశంలో సమాధి చేశారని బాబా దూరం నుండి చూపించారు. కాశ్మీర్‌లో హార్వాన్ ప్రాంతం అద్భుతమైన ప్రశాంతత కలిగిన గ్రామీణ ప్రాంతం. శ్రీనగర్ పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాటల్లో వర్ణించలేనంత ప్రశాంతత ఆ ప్రాంతంలో ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ ఎవరికి వారుగా గుసగుసలాడుకుంటున్నట్టు ఉంటుంది. అమెరికన్ బాబా ప్రేమికులైన ఎలిజబెత్ పాటర్సన్ ఒక సందర్భంలో హార్వాన్ గురించి చెబుతూ బాబాకు తప్ప మిగిలిన వారెవ్వరికీ యేసుని ఇక్కడ సమాధి చేశారన్న సంగతి తెలియదు అని పేర్కొంది. తమకు యేసు సమాధి అయిన కొండను చూపిస్తూ ఆ కొండను చివరిదాకా ఎక్కడం కష్టమని సూచించారు. అయితే మెహర్ బాబా ఆ సమాధి దగ్గరలోనే ఏకాంతవాసం, ఉపవాసం ఉన్నారని, మండలి వారికి కొండ కింద ఉండమన్నారని, బాబా ఒక్కరే అక్కడ కొన్ని గంటలు ఉన్నారని బాబా ప్రేమికురాలు మెహరా ఇరానీ ఒక సందర్భంలో పేర్కొన్నారు. జీసస్ గురించి బావూజీ రాసిన లేఖ అదేంటో తెలుసుకుందాం. కాశ్మీర్‌లోని హార్వాన్ కొండ ప్రాంతంలో జీసస్‌ని సమాధి చేశారన్న విషయమై పాశ్చాత్య ప్రేమికుడు ఎర్ల్ టర్నర్‌కి బావూజీ 1992లో రాసిన ఒక లేఖలో ఇలా తెలియజేశారు. జీసస్ తన ఇద్దరు శిష్యులతో కలిసి ఇండియాకు వచ్చాడని, ఇండియాలో రామేశ్వరం, ద్వారక, బెనారస్ తదితర పుణ్యక్షేత్రాలు దర్శించి ఆ పిదప రంగూన్ వెళ్ళాడని బాబా ప్రకటించినట్టు బావు అన్నారు. బర్మా, రంగూన్ల నుండి జీసస్ కాశ్మీర్, హార్వాన్‌కు చేరుకున్నాడని, అక్కడ ఆయన దేహత్యాగం చేశాడని బాబా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ సత్యాన్ని ముక్కలు ముక్కలుగా, పలు దఫాలుగా బాబా చెప్పారు. ఎందుకంటే ఆయన శిష్యుల్లో ఎవ్వరూ షాక్‌కి గురి కాకూడదని, ఆయనపై నమ్మకం సడలిపోరాదని బాబా ఆ మాదిరిగా చెప్పి ఉండొచ్చని బావు అన్నారు. వాస్తవానికి 1924లోనే మెహరాబాదులో బాబాను కలిసిన ఒక క్రైస్తవ పెద్దల బృందంతో ఈ విషయాన్ని బాబా ప్రస్తావించారు. పాశ్చాత్య బాబా ప్రేమికులైన ఎలిజబెత్ పాటర్సన్, కిట్టి డేవీలను తనతో హార్వాన్, కాశ్మీర్‌లకు తీసుకెళ్లినప్పుడు బాబా ఈ విషయాన్ని వారితో చెప్పారు. యేసు ప్రభువు అవతార పురుషుడు, సజీవ సత్యం ఆయన అని బాబా అన్నారు. మెహర్ బాబా నవజీవనంలో కొన్ భాగంగా కొంతకాలం వారణాసిలో ఉన్నారు. వారణాసిలో భిక్ష ఎత్తుకొని కొన్ని రోజులు గడిపారు. వారణాసికి సమీపంలోని సారనాథ్‌కు బాబా కాలినడకన వెళ్లారు. గౌతమ బుద్ధుడు తిరిగాడిన ప్రదేశం సారనాథ్. బాబా ఇక్కడ లంగోటి జీవితాన్ని నవజీవనంలో భాగంగా గడిపారు.
గత అవతార కాలంలో తాను జొరాస్టర్‌గా, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్ తిరిగిన ప్రాంతాలలో బాబా ఈ అవతార కాలంలో పర్యటించారు. కేవలం సందర్శించడమే కాకుండా ఆయా ప్రాంతాలలో బాబా ఏకాంతవాసం ఉన్నారు. మెహర్ బాబా యోగా, ధ్యానం గురించి ఏమీ బోధించలేదు. యోగాని బాబా ఎలా నిర్వహించారంటే యూ గో, ఐ కమ్ అని ఇంగ్లీషు పదాల ఆధారంగా చెప్పారు. నిత్య కార్యాచరణలో ధ్యానం గురించి బాబా చెప్పారు. నేను బోధించుటకు రాలేదు, మిమ్మల్ని మేల్కొల్పుటకే వచ్చానని బాబా పలు సందర్భాలలో చెప్పారు. మానవాళిని మేల్కొల్పడానికే ఆయన అవతరించారు. మెహర్ బాబాను అవతారునిగా అంగీకరించిన వారికి, అంగీకరించని వారికి మెహర్ బాబా ఆధ్యాత్మిక ప్రగతిని అందిస్తారు. మెహర్ బాబా మంచివారికి, చెడ్డవారికి, పాపులకు, సన్యాసులకు అందరికీ దయగల తండ్రి అని బాబు తన లేఖలో వ్యాఖ్యానించారు. ఇక గుజరాత్‌లో గిర్నార్ పర్వత శ్రేణి ఇదేంటో తెలుసుకుందాం. భారతదేశంలో జన్మించిన ప్రతి అవతారుడు తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా గిర్నార్‌ని సందర్శించాడని బాబా ప్రకటించారు. మెహర్ బాబా గుజరాత్ రాష్ట్రంలోని గిర్నార్ పర్వత శ్రేణిని 1948 నవంబర్ 4 నుండి 7 నడుమ సందర్శించారు. ఆ సమయంలో బాబా కేవలం మంచి నీటితో ఉపవాసం ఉండి మూంగా సాయి అనే మస్తుతో 2 రోజులు ఏకాంతవాసం ఉన్నారు. ఇతను మజ్జూబ్ స్థాయికి చెందినవాడు. వయస్సు రీత్యా వృద్ధుడు. ఈ మస్తు తన శరీరం గురించి ఏ మాత్రము పట్టించుకునేవాడు కాదు. అతడికి శారీరక స్పృహ ఉండేది కాదు. బాబా స్వయంగా ఆ మస్తుకు ఆహారం తినిపించేవారు. గిర్నార్ పర్వత శ్రేణిని ఉద్దేశించి బాబా ఇలా అన్నారు. ఈ పర్వత శ్రేణి పై భాగాన కొంతమంది ఆధ్యాత్మిక చింతనాపరులు భగవద్ ధ్యానంలో సన్యాసులు వలె పవిత్ర జీవితం గడుపుతున్నారని వారిని ప్రశంసించారు. నేను ఎన్నో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు, విద్యా సంస్థలను భారతదేశంలోనే కాదు, పలు విదేశాలలో కూడా సందర్శించాను. కానీ కేవలం ఆధ్యాత్మిక ఆకాంక్ష, నిస్వార్థ సేవతో ఎటువంటి కోరికలు లేని నిష్కామ జీవితం గడుపుతూ ఉన్న ఇలాంటి సన్యాసులను ఇంత క్రితం తానెక్కడా చూడలేదు అన్నారు బాబా. నవంబర్ 5న అక్కడ నుండి 18 మంది ఆధ్యాత్మిక చింతన పరుల పాదాలు కడిగి పాదాభివందనం చేసి ఒక్కొక్కరికి రూ. 7 తన ప్రసాదంగా ఇచ్చారు. 2 రోజుల ఉపవాసం, ఏకాంతవాసం తర్వాత 1948 అక్టోబర్ 6వ తారీఖున బాబా గిర్నార్ పర్వతం దిగారు. ఆ తర్వాత కొండ దిగువన జూనాగఢ్ పట్టణంలో ఉన్న ఒక దర్గాని సందర్శించారు. అక్కడికి తిరిగి వృద్ధుడైన ముంగా మస్తును తీసుకొని వచ్చారు. ఆ రోజు గులాం నబీ నంగా అనే మరొక మస్తుతో కూడా బాబా సాంగత్యం చేశారు. ఆ మరునాడు 1948 నవంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు గిర్నార్ పర్వత శ్రేణుల్లో బర్తారి అనే రాజు పేరు మీద ఉన్న గుహలో బాబా 2 గంటలు ఏకాంతవాసం ఉన్నారు. గుహలో నుంచి బయటికి వస్తూ బాబా మండలి వారితో ఇలా అన్నారు. భారతదేశంలో జన్మించిన ప్రతి అవతారుడు తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా గిర్నార్‌ని సందర్శించారని ప్రకటించారు. ఆ పిదప బాబా తన మండలితో కలిసి గిర్నార్ నుండి తిన్నగా ఢిల్లీకి రైలులో బయలుదేరారు. 1948 అక్టోబర్ 10వ తేదీన ఉదయం 7:50 ఢిల్లీ చేరుకున్నారు బాబా.